హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోర్డ్ ఫిగోలో ఇండికేటర్ స్విచ్ లేదంటే హై బీమ్ స్విచ్ ఎలా మార్చాలో చూద్దామండి. నా కార్ వచ్చి 2014 మోడల్ ఫోర్డ్ ఫిగో అండి. సో ఇప్పుడు మీరు చూసారు కదా, నేను హెడ్ లైట్ ఆన్ చేశాను. మీరు స్పీడోమీటర్ రైట్ సైడ్ గ్రీన్ లైట్ చూడొచ్చు. సో అది హెడ్ లైట్ ఆన్ అయి ఉందని, లో బీమ్లో ఉంది. సో ఇప్పుడు నేను ఫ్లాష్, ఇది ఫ్లాష్ అండి, ఒకసారి అంటే ఫ్లాష్, దానికంటే ఇంకా పైకి ఇప్పుడు చూసారు మీరు ఫుల్గా పైకి పుల్ చేస్తే హై బీమ్ ఆన్ అవ్వాలండి. బట్ ఏమవుతుందంటే హై బీమ్ కంటిన్యూస్గా ఆన్లో ఉండదండి. హై బీమ్ అయితే వస్తుంది, స్విచ్ని మనం ఇలా పైకి పుల్ చేసి పెట్టుకుంటే హై బీమ్ ఆన్లో ఉంటుంది. బట్ రిలీజ్ చేస్తే హై బీమ్ ఆఫ్ అయిపోతుందండి. అదండి ఇష్యూ. యాక్చువల్గా అయితే ఫుల్గా ఒకసారి పైకి చేసి వదిలేస్తే హై బీమ్ ఆన్లోనే ఉండాలి. మళ్ళీ ఇంకొకసారి ఇలా పైకి పుష్ చేసి రిలీజ్ చేస్తే హై బీమ్ ఆఫ్ అవ్వాలండి. బట్ నా కార్లో ఇష్యూ ఏమంటే ఇలా పైకి పుల్ చేస్తే ఫ్లాష్ అయితే హై బీమ్ అయితే ఆన్ అవుతుంది, బట్ హై బీమ్ ఆన్లోనే ఉండదండి, వెంటనే ఆఫ్ అయిపోద్ది. సో అది ప్రాబ్లం అండి. ఇది వచ్చి 2014 మోడల్ ఫోర్డ్ ఫిగో అండి. మీరు చూడొచ్చు, ఇష్యూని అయితే నేను ఇందాక చూపించాను మీకు. సో ఇది వచ్చి చాలా ఈజీ అండి మార్చడం. అండ్ ఈ స్విచ్ వచ్చి నేను ఈ స్విచ్లోనే ఇండికేటర్ ఉంటుంది, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, కింది కంటే లెఫ్ట్, పై కంటే రైట్ ఇండికేటర్. అండ్ ఇలా పైకి పుల్ చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ బ్లూ లైట్ పడుతూ ఉంది మనకి క్లస్టర్లో. ఆ బ్లూ లైట్ వచ్చి హై బీమ్ అండి. ఇండికేటర్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు, మీకు స్పీడోమీటర్ పక్కన చిన్నగా ఒక గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంది, అది వచ్చి హెడ్ లైట్ ఆన్ అయి ఉన్నట్టు అర్థం అండి, ఆ లైట్ వెలిగితే. సో ఇది వచ్చి ఈ స్విచ్ వచ్చి నేను బూడ్మో అనే వెబ్సైట్లో పర్చేస్ చేశానండి. ఇది వచ్చి నాకు 1580 రూపీస్ అరౌండ్ పడింది ఎంఆర్పి, ప్లస్ 45 to 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్. సో మొత్తం 1630 రూపీస్ పడిందండి. ఆ వెబ్సైట్ యొక్క లింక్ కింద పెడతాను. మీకు నాకు ఆ వెబ్సైట్కి సంబంధం లేదండి. మీరు ఎక్కడ కావాలన్నా కొనుక్కోవచ్చు, షాప్లో అయినా కొనుక్కోవచ్చు, సర్వీస్ సెంటర్లో అయినా కొనుక్కోవచ్చు, లేదంటే ఆ సైట్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు. నేను వచ్చి సర్వీస్ సెంటర్ నాకు చాలా దూరం అండి, బెంగళూరులో. నేను పోయేకి 2 hours, రావడానికి 2 hours పడుతుంది, మళ్ళీ అక్కడ టైం పడుతుంది. ఈ సుత్ అంతా ఎందుకు అని నేను అందులో పర్చేస్ చేశానండి. సో ఒక 10 to 15 డేస్లో నాకు ఇంటికి డెలివరీ అయిపోయింది పార్ట్. ఇది చేంజ్ చేయడం వచ్చి జస్ట్ 2 minutes అండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను ఇందులో. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా ఈజీ అండి, ఏం కంగారు పడే పని ఏం లేదు. చాలా ఈజీగా ఒక 2 minutesలో అయిపోద్దండి. నేను వీడియో తీస్తున్నా కాబట్టి ఒక 10 minutes పట్టింది నాకు. డిఫరెంట్ యాంగిల్స్లో చూపించడానికి, క్లియర్గా చూపించడానికి ట్రై చేశాను. సో అందుకు టైం పట్టింది. మీరు మార్చుకుంటే జస్ట్ 2 minutesలో పని అయిపోతుందండి. ఏం పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఒకవేళ మీకు ఈ ఇష్యూ ఉంటే, ఇదే ఇష్యూ ఉంటే, ఈ స్విచ్, ఈ ఇండికేటర్స్ పని చేయకపోయినా, హైలైట్, హెడ్ లైట్, హై బీమ్లో, ఇది హై బీమ్కి మాత్రమే అండి. హెడ్ లైట్ దానికి సపరేట్ స్విచ్ ఉంది. హై బీమ్కి, ఫ్లాష్కి ఈ స్విచ్ యూజ్ చేస్తాం మనం. సో ఫ్లాష్ వచ్చి జస్ట్ అలా ఒకసారి పైకంటే ఫ్లాష్ అవుద్ది, మళ్ళీ పుల్ చేస్తే హై బీమ్ ఆన్ అవ్వాలండి. బట్ ఇందులో ఆన్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది ఇలా వచ్చిందండి నాకు ప్యాకింగ్. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పార్ట్ ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అని చూశాను. ఇది వచ్చిన ఒక 3-4 days తర్వాత ఇన్స్టాల్ చేశాను. సో అందుకు ఫస్ట్ పార్ట్ రాగానే, ఎందుకంటే మనకి రిటర్న్ 1 week లోపల రిటర్న్ పెట్టాలి, లేకపోతే మళ్ళీ రిటర్న్ పోదు. సో ప్రోడక్ట్ బాగుందో లేదో మనకు తెలియదు కాబట్టి నేను ఆల్రెడీ తీసి ఒకసారి, అంటే పార్ట్ డ్యామేజ్ ఉందా లేదా అని చెక్ చేశానండి. ఇన్స్టాల్ అయితే చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టాల్ చేసే వీడియో మీకు తీసి చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా పాతది ఎలా తీయాలి, కొత్తది ఎలా ఇన్సర్ట్ చేయాలి. చాలా సింపుల్ అండి, 2 minutesలో అయిపోద్ది. ఇప్పుడు మనం చూస్తే ప్యాకేజింగ్ ఇలా వస్తుందండి. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చి బూడ్మో అండి. ఇందులో స్పేర్ పార్ట్స్, అన్ని బ్రాండ్ కార్స్కి స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. సో నేను ఇందులో పర్చేస్ చేశాను. మీరు మీ ఇష్టం ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు అండి. పార్ట్ నెంబర్ కాబట్టి ఇక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు. సో ఈ పార్ట్ నెంబర్ అడిగి షాప్లో కానీ సర్వీస్ సెంటర్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఒరిజినల్ పార్ట్ అండి. ఇప్పుడు ఇది వచ్చి ఒరిజినల్ పార్ట్. మీకు ఆల్రెడీ ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 1580 రూపీస్ పార్ట్ ప్రైస్ అండి. 45 to 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్. సో టోటల్ 1630 రూపీస్ పడింది నాకు. మీరు చూడొచ్చు, ఫోర్డ్ జెన్యూన్ పార్ట్ ఇది. అండ్ మనకైతే ఇలా ఉంటుందండి ఇది స్విచ్. ఇది ఇందులో ఏముండదండి, వెనకల పిన్ ఉంటుంది. ఆ పిన్లో కేబుల్ ఇన్సర్ట్ చేయాలి, మళ్ళీ లోపలికి ఇన్సర్ట్ చేయాలి. మన స్టీరింగ్ స్టాక్లో లోపల ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ మీకు క్లియర్గా చూపిస్తాను పిన్ ఎలా తీయాలి, పిన్ ఎలా పెట్టాలి, దీన్ని ఎలా తీయాలి, ఎలా పెట్టాలి అనేది, ఎలా ఫిక్స్ చేయాలని నేను క్లియర్గా చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇదైతే స్విచ్ అండి. నా ఇష్యూ అయితే మీకు చెప్పాను కదా, మీకు ఇదే స్విచ్లో మనకి లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, ఫ్లాష్, హై బీమ్, ఈ 4 పనిచేస్తాయండి. ఇదే స్విచ్లో. సో మీరు అందులో ఏ ప్రాబ్లం ఉన్నా ఈ స్విచ్ పర్చేస్ చేసుకోవచ్చు. నేను రిపేర్ అనేది నాకు ఐడియా లేదండి. సో రిపేర్కి అయితే నేను వెళ్ళలేదు, ఎక్కడ చేస్తారో కూడా తెలియదు నాకు. ఇది చూడొచ్చు, ఈ వెనకాల పిన్స్ వచ్చి అదే మనకి కేబుల్ కనెక్ట్ చేస్తాం దానికి. ఇంకొకటి వచ్చి దీన్ని ఇన్సర్ట్ చేయడం, అంతే అండి. పని అయితే ఇంకేం లేదు, అంతకుమించి పని ఏం లేదు. నా కార్ కొని 10 years అయిందండి. 2014 మోడల్ TDCI అండి ఇది. సో ఇప్పుడు మీకు స్టెప్స్ చెప్తాను. 2014 మోడల్ టైటానియం, 2014 year
టైటానియం మోడల్ వేరియంట్ అండి, టీడీసీఐ. సో నాకు తెలిసి ఫోర్డ్ ఫిగోలో ఈ ఇయర్లో 2012 to 2014 ఒక మోడల్ ఉంది, దానికి ముందు ఇంకొంచెం పాత మోడల్ ఉంది. ఆ పాత మోడల్కి ఈ మోడల్కి సేమ్ నాకు తెలిసి ఇదే స్విచ్ అనుకుంటాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, మనకి ఇండికేటర్ స్విచ్ ఇక్కడ ఉంది, దానిపైన ఇలా లిడ్ ఉంటుంది, స్క్రూస్ గీసి ఏమి ఉండవండి, జస్ట్ ఇలా పైకి పుష్ చేస్తే అది ఓపెన్ అయిపోద్ది. దాన్ని మీరు పూర్తిగా తీయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనకి చాలా స్పేస్ ఉంటుంది, అలా పెట్టేసుకుంటే చాలండి. అలా కొంచెం ఇలా ముందుకిగ్గి అలా పైకి అనేస్తే అది అలాగే ఉంటుంది, మనకేం ఇబ్బంది, అది అసలు అడ్డం రాదు, దాంతో మనకు పని లేదు, దాన్ని తీయాల్సిన అవసరం లేదు. ఆ పైన లిడ్ ఇప్పుడు చూడొచ్చు మీరు, ఈ లిడ్ తీసేస్తే మనకి స్విచ్ కనిపిస్తాం చూడండి. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి మన ఇండికేటర్ స్విచ్ ఏదైతే మనం మార్చాలనుకుంటున్నామో అది లెఫ్ట్ సైడ్ స్విచ్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక పిన్ ఉంటుందండి, ఆ పిన్ని మనం ఇలా పుల్ చేస్తే మనకి స్విచ్ పైకి వచ్చేస్తుంది ఇలా. ఇప్పుడు మీకు చూపిస్తాను, అది ఆ పిన్ వచ్చి లాక్ చేయడానికండి ఇది, సో దట్ కదలకుండా ఉంటుంది స్విచ్ అని మీకు చూపిస్తాను. ఈ యాంగిల్లో సరిగ్గా కనిపించట్లేదు, ఎలా పెట్టినా మనకు చేయడం వస్తూ ఉంది. సో మీకు క్లియర్గా చూపిస్తాను, ఒక్క నిమిషం అండి. సో నేను డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేస్తున్నా. ఇప్పుడు చూడొచ్చు, ఇది ఇప్పుడు నేను ఫింగర్ ఇదండి, ఇది స్విచ్, ఇది పిన్ అండి. ఆ పిన్ని మనం అలా అంటే ఇప్పుడు చూడొచ్చు మీరు, అలాగే పాపప్ అయింది అది. సో అలా పైకి వచ్చేస్తుంది అండి, ఇక్కడ జస్ట్ అలా పుల్ చేస్తే అయిపోయింది. సో లాక్ నుంచి లాక్ రిలీజ్ చేసేస్తాం మనం. ఇప్పుడు కేబుల్ అండి, ఇప్పుడు మీరు కింద చూడొచ్చు కేబుల్. ఈ కేబుల్ కూడా సింపుల్ అండి, మీరు ఎప్పుడైనా రౌటర్లో ఈథర్నెట్ కేబుల్ చూసింటారు కదా, ఇన్సర్ట్ చేసింటారు కదా, సేమ్ అలాగే పైన లాక్ ఉంటుంది పిన్ మాదిరి, దాన్ని ఇలా కిందికి ప్రెస్ చేసి పుల్ చేయాలి కేబుల్ని, అంతే. నేను చూపిస్తాను అండి. ఇప్పుడు మీరు పైన కేబుల్ పైన బటన్ లాగా ఉంది కదా, ఒక్క నిమిషం క్లియర్గా అవ్వని వీడియో. ఇప్పుడు కేబుల్ పైన బటన్ లాగా ఉంది కదండి పైన, సో దాన్ని ఇలా కిందికి పుష్ చేసి కేబుల్ని వెనక్కి ఇగ్గాలండి, సో దట్ ఈజీగా వచ్చేస్తుంది. సేమ్ ఈథర్నెట్ కేబుల్ మనం ఎలా పెడతామో అలాగే అంతే. మనకి రౌటర్లో ఈథర్నెట్ కేబుల్, మనం వైఫై రౌటర్ కానీ అందులో ఈథర్నెట్ కేబుల్స్ పెడతాం కదా, సేమ్ అలాగే దాన్ని ఇలా నేను చూపిస్తానండి మీకు. అది కూడా అలా పుష్ చేసి అంతే వచ్చేసింది. అండ్ మీరు ఇది రివర్స్ పెట్టేప్పుడు రివర్స్ పెడతారేమో, ఆ ఇబ్బంది కూడా లేదండి, ఎందుకంటే ఇందులో చూడొచ్చు పైన కింద పిన్స్ ఉంటాయి మనకి. ఆ పిన్స్ రెండు వేరే ఐ మీన్ ఒకటి వచ్చి రౌండ్, ఒకటి వచ్చి రెక్టాంగిల్ పిన్ అండి. సో మీరు రివర్స్ పెట్టే ఆప్షనే లేదు, మీకు ఆ కేబుల్ పోదు లోపలికి, సెట్ అవ్వదు. సో ఆ భయమే వద్దండి, ఎవరైనా చేయొచ్చు, ఇది ఈజీ పని అండి, ఇది 2 minutesలో అయిపోద్ది. సో మీరేమి ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ టైం, నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా ఇది, నేను ఆల్వేస్ చేయను, ఇది ఫస్ట్ టైం చేస్తున్నా. సో మీరు కూడా ఫస్ట్ టైం అయితే ఈజీగా చేయొచ్చు, జస్ట్ 2 minutes. సో ఇప్పుడు పాత తీసేసాను నేను, కొత్తది అలాగే కవర్లో పెట్టున్నా కదా, సో అది తీస్తున్నా. ఇప్పుడు మీకు రెండు చూపిస్తాను. ఇది కూడా జెన్యున్ పార్ట్ అండి, ఇప్పుడు మనం కొనుక్కున్నది. ఇప్పుడు చూడొచ్చు మీరు, పాతది ఇలా ఉంది, కొత్తది ఇలా ఉంది, కొంచెం చేంజ్ ఏదో ఉంది, సో అది మినిమం చేంజ్ అండి, బట్ రెండు జెన్యున్ పార్ట్స్ అండి. పాతది కార్తో పాటే వచ్చింది, సో కొత్తది ఇప్పుడు మనం పర్చేజ్ చేసాము. సో మీరు చూడొచ్చు, రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు ఫోర్డ్ అనే ఉంది. సో ఇప్పుడు మనం ఇది ఇన్సర్ట్ చేద్దామండి. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఫస్ట్ కేబుల్ ఇన్సర్ట్ చేయాలి. మనం ఏం చేసాం ఇందాక, ఫస్ట్ అన్లాక్ చేసాం, సో దట్ అది బయటకు వచ్చింది, తీసి కేబుల్ తీసేసాం. ఇప్పుడు ఫస్ట్ కేబుల్ పెట్టి మళ్ళీ లాక్ చేసేయాలి దాన్ని. ఇప్పుడు చూడొచ్చు కేబుల్, మీరు పిన్స్ చూడొచ్చు అండి, క్లీన్గా కనిపిస్తుంది. కేబుల్ ఏం లేదండి, జస్ట్ అలా పెట్టడం అంతే, అయిపోయింది. కేబుల్ ప్రతి అప్పుడు మనకు క్లిక్ సౌండ్ వస్తుందండి, పెట్టగానే కేబుల్ క్లిక్ అని సౌండ్ వస్తుంది. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అది కరెక్ట్గా ఫిట్ అయిందా లేదని. ఇప్పుడు నేను టెస్ట్ చేస్తున్నా అండి. ఇందాక మన ఇష్యూ వచ్చి హై బీమ్ ఆన్లో ఉండదండి, లైట్ అయితే ఆన్ అవుద్ది, మనం ఆ స్విచ్ని ఇట్లా పైకి పట్టుకొని ఉంటే హై బీమ్ ఆన్ అవుద్ది, బట్ వదిలేస్తే హై బీమ్ ఆఫ్ అయిపోతుంది, అలా ఉండకూడదు. ఇప్పుడు మీరు చూడొచ్చు డాష్ బోర్డ్లో బ్లూ కలర్ లైట్ కనిపిస్తుంది మీకు. సో హై బీమ్ అయితే ఆన్లో అవుతుందండి. మీకు మళ్ళీ క్లీన్గా ఇన్సర్ట్ చేశాక, ఫిట్ చేశాక మళ్ళీ క్లీన్గా చూపిస్తాను ఇంకొకసారి. ఇప్పుడు మనం ఫిట్ చేసేది కూడా ఏం లేదండి, కరెక్ట్గా ప్లేస్ చేసి దాన్ని కిందికి పుష్ చేస్తే మళ్ళీ లాక్ అవుతుంది. మనం ఏదైతే పిన్ యూస్ చేస్తామో ఓపెన్ చేయడానికి, ఆ పిన్ లాగంటేనే పాపప్ అయింది కదా, సో మళ్ళీ మనం అలాగే పెడితే అది లాక్ అయిపోతుంది. ఇప్పుడు చూడొచ్చు, నేను పెట్టి కిందికి పుష్ చేస్తానండి, అంతే లాక్ అయిపోయిందండి. సో ఇంక కదలదు అది, మీరు మళ్ళీ అది ఆ పిన్ని ఇలా అని అన్లాక్ చేస్తేనే కదులుతుంది, లేకపోతే ఇంక కదలదు, సెట్ అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు, పిన్ వచ్చి అది ఇప్పుడు నేను ఆ ఫింగర్ ఉంది కదండి, ఆ ఫింగర్ ఉండేది పిన్ అండి. ఆ పిన్ ఇలా అంటే పైకి వస్తుంది, మళ్ళీ క్లీన్గా పుష్ చేస్తే క్లిక్ అని సౌండ్ వస్తుంది. కేబుల్ పెట్టినప్పుడు మీకు క్లిక్ అని సౌండ్ వస్తుంది లాక్ అవ్వగానే, ఈ పిన్ పెట్టినప్పుడు లాక్ అవ్వగానే క్లిక్ అని సౌండ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏం లేదండి, ఆ పైన ఉండే లిడ్ని అలా మూసేయడం, అలా ప్రెస్ చేయడం, అంతే, సెట్ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, సింపుల్ స్టెప్స్, లిడ్ తీయడం, అన్లాక్ చేయడం, కేబుల్ తీయడం, కొత్త దాంట్లో కేబుల్ ఇన్సర్ట్ చేయడం, లాక్ చేయడం, లిడ్ మూసేయడం, అంతే. ఇన్సర్ట్ చేసేసాను. సో ఇప్పుడు మీకు నేను హెడ్లైట్ ఆన్ చేస్తాను. హెడ్లైట్ ఆన్ చేయగానే మీకు స్పీడోమీటర్ పక్కన గ్రీన్ కలర్ లైట్ వెలుగు ఉంటుంది, మీరు చూడొచ్చు. సో అది వచ్చి హెడ్లైట్ ఇండికేషన్ అండి. ఇప్పుడు హై బీమ్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడొచ్చు, హై బీమ్ ఆన్లోనే ఉంది, మీరు చూసారా, బ్లూ లైట్ మధ్యలో
అది ఆన్లోనే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేస్తే లో బీమ్లోకి వెళ్ళిపోతుంది. ఫ్లాష్ పనిచేస్తూ ఉంది. సో హై బీము పనిచేస్తుంది, ఫ్లాష్ పనిచేస్తుందండి. ఇప్పుడు మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మనకి స్క్రీన్లో నాజిల్ ఉంది కదా, విండ్షీల్డ్ నాజిల్, అక్కడ మనకి హై బీమ్ ఆన్ చేయగానే అక్కడ లైట్ కనిపిస్తుంది చూడండి. కారు యొక్క హై బీమ్ ఆన్లో ఉంది. మళ్ళీ నేను ఇలా అనగానే లో బీమ్లోకి వెళ్ళిపోద్ది, అదిగోండి. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ ఇది, మళ్ళీ ఇంకోసారి పైకి అనగానే హై బీమ్ ఆన్లో ఉంది. సో ఇదే అండి. సో ఇష్యూ వచ్చి మన పాత దాంతో మనం మార్చేసాం. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశానండి. మీరు ఆ లింక్ యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన దానికి ధన్యవాదములు. హ్యావ్ ఎ గుడ్ డే అండి.